చెప్పలేదు మీకు, కానీ 25 షీప్స్కి మేము తీసుకున్నాము. రిజల్ట్ మాత్రం అల్టిమేట్గా వచ్చింది సార్. నాకు గ్రోతింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఈ ప్రోడక్ట్ వాడినాకనే ఆ గ్రోతింగ్ చూసినాను సార్. మాకి ఆల్మోస్ట్ ఒక 3 monthsలో ఒక నేను తీసుకున్నప్పుడు 15 to 20 kgs లోపల ఉండే సార్. 3 months లోపలే నాకు ఈ ప్రోడక్ట్స్ వాడినాక ఆల్మోస్ట్ ఒక 40-48 kgs వరకు వచ్చినాయి సార్. అదైతే నాకు చాలా సంతోషమే సార్. ఒళ్ళే కొంచెం మంచి రేట్కి నాకు సేల్ అయింది సార్. చాలా హ్యాపీ అయింది సార్. నేను ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్షద్. సో ఇక్కడ ఏంట్రా అంటే నేను నెక్స్ట్ లెవెల్ కాన్సన్ట్రేట్ ఫీడ్ని తయారు చేయడం జరిగిందనమాట. సో దీని గురించి చాలామందితో డిస్కస్ చేశాను. సో డిస్కస్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లం అవ్వకుండా సూపర్ రిజల్ట్ ఇవ్వాలి. మనకు 2 రకాల ఫీడ్స్ కావాలి. ఒకటి చిన్నపిల్లలకి, ఇంకోటి పెద్దవాటికి, అడల్ట్స్కి. ఫ్యాట్ బరువు పెరగడానికి, ఫ్యాట్ అంటే మరి కొవ్వు అనుకోవద్దండి, బరువు పెరగడానికి ఈ రకంగా అని చెప్పేసి ఏదైతే సైడ్ ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుందనేసి తయారు చేయించడం అనేది జరిగింది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టచ్చు. మినిమం ఒక బ్యాగ్ పంపించడం అనేది జరుగుతుంది. దీంట్లో నేను చెప్పే ఐటమ్సే కాకుండా ఇంకా చాలా యాడ్ చేయించాను అనమాట. మొక్కజొన్నలు, రైస్ పాలిషు, తవుడు, బ్రోకెన్ రైస్, మనం అదే నూకలు, ఇవన్నీ గ్రౌండ్ నట్, ఇది ఏమంటారు, గానుగ చెక్క, పల్లిది, సోయా డిఓసి కూడా యాడ్ చేశాను. సో ఇట్లా మేజర్గా ఇవే కాకుండా దీంట్లో డైజెషన్ చాలా బాగా డైజెషన్ అవ్వాలి అని చెప్పేసి డైజెషన్కి రిలవెంట్ అయిన ఎంజైమ్స్ యాడ్ చేయించాను. ఎలక్ట్రోలైట్స్, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ నీరసించిపోకుండా ఎండకు వడదెబ్బకి దీనికి దాంట్లో మళ్ళీ విటమిన్స్ చేయించాను. ఈవెన్ ప్రోబయోటిక్స్ కూడా యాడ్ చేయించాము. అమైనో యాసిడ్స్, అల్లం పౌడరు, ఇలా చాలా వరకు యాడ్ చేయించి ఈవెన్ సోడా పొడి కూడా కల్పించేసి అనమాట. ఏ ఇబ్బంది అవ్వకూడదు మన జీవనం. బేసిక్గా నేను ట్రైనింగ్లో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మీరు ఇప్పుడు బయట చూసి కొంతమంది అనుభవాలు చేసి ఏదైతే కష్టం అని అనుకుంటున్నారో అది ఎంత ఈజీగా చేయొచ్చో, ఏ బేసిక్స్ ఫాలో అయితే ఈజీగా చేయొచ్చో దాని గురించి రైతుకి లాభపడే విధంగానే నేను చెప్తాను. మీరు చేసిన తప్పులు మీకే చూపిస్తాను. ఇలాంటి తప్పులు చేయకూడదని కొత్త వాళ్ళకి చూపిస్తాను. సో ఇలా వెళ్తుంది నా ట్రైనింగ్. ఏదో ఉంది నిజం, అది ఇది అబద్ధాలు మనం చెప్పడం రాదు మనకు. హెర్బల్లో ఏం చేస్తానంటే, మన గార్లిక్ పౌడర్ అంటే అల్లం పౌడర్ని ప్లస్ మామూలుగా మనం ఏం చేస్తాం, ఇది పసుపు కలుపుతాం కదా, పసుపు ఆయిల్ దొరుకుతుంది, అది కూడా కల్పించాను అనమాట. సో ఇట్లా చాలా అంటే ఈ ఫార్ములా మనం తయారు చేసుకోవాలంటే ఇవన్నీ బయట దొరకడం కానీ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఒక రీజనబుల్తో తయారు చేయించడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇప్పుడు బక్రీద్ వస్తుంది. 30 kgs ఉన్న 150 గ్రాములు, సాయంత్రం ఒక 150 గ్రాములు. 40 kgs ఉన్న దానికి పొద్దున ఒక 250 గ్రాములు, సాయంత్రం ఒక 250 గ్రాములు, పావు కిలో పెట్టుకుంటే మీ అనిమల్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోతుంది. చాలా మంచి వెయిట్ గెయిన్ అవుతాయి. నార్మల్గా మామూలుగా పెంచుకుంటూ ఉంటాం నెక్స్ట్ సీజన్ మామూలుగా అంటే కన్నా రోజుకు ఒక్కసారి మినిమం ఒక పావు కిలో ప్రకారం, అంటే అనిమల్ సైజుని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. 20 kgs ఉంది, 150 గ్రాములు, 25 kgs 30 kgsకి వెళ్ళింది 200 గ్రాములు, 40 kgsకి వెళ్ళింది 300 గ్రాములు. ఇట్లా పెంచుకుంటూ మనం మేపుకుంటే మాత్రం చాలా ఉంటుంది. ఇది మనం తయారు చేయాలంటే ఈ ప్రైస్లో తయారు చేయాలి. హాయ్ అండి, అశోక్ బోని. నేను 2023లో కాంటాక్ట్ అయ్యాను. హీ ఎక్స్ప్లెయిన్ మీ క్లియర్లీ అబౌట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్, డివర్మింగ్ షెడ్యూల్ అండ్ యానిమల్ సిక్ అయినప్పుడు దాని బిహేవియర్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నేను యానిమల్స్ వెయిట్ గెయిన్ కోసం అండ్ ప్రోయాక్టివ్గా ఉంచడం కోసం కొన్ని సప్లిమెంట్స్ అయితే అడిగాను. హీ సజెస్టెడ్ మీ సమ్ సప్లిమెంట్స్ లైక్ ఇమ్యూనో బూస్ట్, లివో బూస్ట్, బయో మిల్క్, పోర్కింగ్ గోల్డ్ అండ్ ఫ్యాట్ పౌడర్. ఈ సప్లిమెంట్స్ అన్ని నేను యూజ్ చేశానండి. ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయకముందు, యూజ్ చేసిన తర్వాత నేను చాలా వేరియేషన్ అయితే చూశాను. ఈ సప్లిమెంట్స్ తీసుకునే ముందు నాకు బ్రో ఒక మాట అయితే చెప్పారు, ఇది మీరు 1 month అయితే ట్రై చేయండి, మీరు రిజల్ట్ చూసి ఓకే అనుకుంటే కనుక కంటిన్యూ అవ్వండి, లేకుంటే డ్రాప్ అవ్వండి అని. పాస్ట్ 1.5 year నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తూనే ఉన్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. వెయిట్ గెయిన్ కానీ, గ్రోత్ కానీ, లేకుంటే సిక్ అయిన యానిమల్ రికవరీ కానీ చాలా బాగుంది. ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్స్ అండి.